క్యూట్ సన్ఫ్లవర్ కాస్ట్యూమ్ ఫర్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం. ఈ రోజు వీడియో ఏంటో ఆల్రెడీ చూసారు కదా. రాబోతున్న చిల్డ్రన్స్ డేకి మన పిల్లలందరూ కూడా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తారు కదా, దానికోసమే ఈ సన్ఫ్లవర్ వీడియో. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ అయితే మన ఇంట్లో కార్డ్బోర్డ్ పేపర్స్ ఉంటాయి కదా, కొంచెం దలసరిగా ఉన్న పేపర్స్, దాంతో మన పిల్లల ఫేస్ సైజ్ చూసుకొని ఇలా 2 సర్కిల్స్ గీసుకోవాలి. సెంటర్ లో ఉన్న సర్కిల్ ఫేస్ లో మన పిల్లల ఫేస్ పడుతుందో లేదో చెక్ చేసుకుని అప్పుడు వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఆ కార్డ్బోర్డ్ పేపర్ ని కట్ చేసేసుకోవాలి. ఈ కార్డ్బోర్డ్ పేపర్స్ అయితే మనం కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు బాక్సెస్ వస్తుంటాయి కదా, వాటిలో షీట్స్ ని ఇలా యూజ్ చేయొచ్చు. ఈ సర్కిల్ ని మనం పర్ఫెక్ట్ గా కట్ చేసుకున్నాక పిల్లల ఫేస్ ఇందులో పర్ఫెక్ట్ గా పడుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పిల్లలకి కంఫర్ట్ గా లేదు అంటే కనుక లోపల ఎడ్జెస్ ఇంకొంచెం కట్ చేసుకోవాలి. ఈ సర్కిల్ లో మన పిల్లల ఫేస్ కరెక్ట్ గా ఫిట్ అయింది అంటే మనకి కిందన బేస్ రెడీ. ఇప్పుడు దీనికి ఎల్లో కలర్ చార్ట్ తీసుకుని పెటల్స్ ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఏదైనా ఒక కార్నర్ లో పెన్సిల్ తో నీట్ గా పెటల్స్ గీసేసుకోవాలి. ఇలా ఒక పెటల్ షేప్ గీసుకున్నాక చార్ట్ ని ఈక్వల్ గా ఈ పెటల్ షేప్ ని బట్టి 3 పార్ట్స్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోండి. ఈ ఒక్క పెటల్ తోటే మనం మిగతావి కూడా కట్ చేసేసుకోవచ్చు. సేమ్ పర్ఫెక్ట్ గా అదే సైజ్ లో వచ్చేలాగా అది కూడా ఎలానో చూసేయండి. ఫస్ట్ అయితే మనం 3 పార్ట్స్ గా విడి తీసుకున్నాం కదా, దానిలో ఒక పార్ట్ ని కట్ చేసేసుకుని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మనం ఏ పార్ట్ మీద అయితే పెటల్ గీసామో మనకి పెటల్ షేప్ పైకి కనిపించేలాగా ఒక ఫోల్డ్ బయటికి ఒక ఫోల్డ్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి, సారీ ఫ్రిల్స్ పెట్టినట్టు. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాక వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఆ పెటల్ షేప్ మీద మనం పర్ఫెక్ట్ గా కట్ చేసుకుంటే మనకి ఒకేసారి ఒక 10-15 పెటల్స్ రెడీ అయిపోతాయి. అది కూడా మాక్సిమం అన్ని ఈక్వల్ సైజ్ లోనే వస్తాయి. చూసారు కదా ఎన్ని పెటల్స్ రెడీ అయ్యాయి ఒకేసారి. ఇప్పుడు ఇదే ప్రాసెస్ లో మిగిలిన పార్ట్స్ తో కూడా మనకి ఎన్ని పెటల్స్ వస్తే అన్ని పెటల్స్ చేసుకోవాలి. అండ్ ఇందాక వీడియోలో 3 పార్ట్స్ అన్నాను కానీ 3 కాదు 4 పార్ట్స్ చేశాను ఒక చార్ట్ పేపర్ ని. అండ్ ఇది కూడా మనం తీసుకునే ఫ్లవర్ సైజ్ మీద ఆధారపడి ఉంటుంది. కొంచెం పెద్ద పిల్లలు అయితే పెటల్స్ పెద్ద సైజ్ ఉండాలి కాబట్టి అప్పుడైతే చార్ట్ ని 3 పార్ట్స్ గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మిగిలిన పేపర్స్ తో కూడా ఈ పెటల్స్ అన్ని రెడీ చేసేసాను. ఇలా పెటల్స్ అన్ని కట్ చేసేసుకున్నాక పేపర్ కొంచెం ఫోల్డ్ అవుతుంది కాబట్టి మనం మిగతా పార్ట్స్ అన్ని రెడీ చేసుకునే లోపు ఈ పెటల్స్ అన్ని నీట్ గా 1 by 1 అరేంజ్ చేసుకుని ఏదైనా ఒక బుక్ లో పెట్టేసి దాని మీద కొంచెం హెవీ వెయిట్ పెట్టేస్తే ఇవి కొంచెం స్ట్రైట్ గా తయారవుతాయి. అండ్ మనం కట్ చేసుకున్న పెటల్స్ లో కొన్ని సైజెస్ చిన్నవైనా కూడా ఏం పర్వాలేదు. పువ్వుల రేఖలన్నీ ఒకే సైజు ఉండవు కదా, ఒక రేఖ చిన్నది ఒక రేఖ పెద్దది ఉంటుంది కాబట్టి అక్కడక్కడ సైజ్ మారినా కూడా ఏం పర్వాలేదు. ఇంకా నెక్స్ట్ దీనికి స్టెమ్ ని తయారు చేసుకోవాలి. ఇంక ఈ స్టెమ్ కోసం అయితే కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి మనకి అట్టపెట్టెల్లో పార్సల్స్ వస్తుంటాయి కదా, ఆ అట్టపెట్టెని తీసుకుని ఇలా మనకి కావాల్సిన సైజ్ లో కట్ చేసుకుని స్టెమ్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండడం కోసం నేను 2 ముక్కల్ని కలిపేసి ప్లాస్టర్ వేసేసాను. అండ్ నేను యూజ్ చేస్తున్న ప్లేస్టర్ అయితే మా ఇంటికి కబోర్డ్స్ తయారు చేస్తున్నప్పుడు ప్లేవుడ్ మీద సన్ మేక్ అతికించడానికి యూజ్ చేసిన ప్లేస్టర్ ఇది. దీనికి సిజర్ అవసరం ఉండదు, డైరెక్ట్ గా మన హ్యాండ్ తో కట్ చేస్తే కట్ అయిపోతుంది ఇది. ఇంకా ఫైనల్ గా స్టెమ్ అయితే రెడీ అయింది కదా, ఇప్పుడు దీనికి ఆకులు కూడా తయారు చేసుకుందాం. అండ్ ఇందాక బేస్ కి ఏదైతే పేపర్ యూజ్ చేశానో అలాంటి పేపర్ తోటే 2 ఆకులు కూడా గీసేసుకుని అవి కూడా పర్ఫెక్ట్ గా కట్ చేసేసుకుని గ్రీన్ కలర్ వేసేసుకోవాలి. అండ్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి ఝాన్సీ రాణి గెటప్ కూడా వేయొచ్చు, అది కూడా ఫుల్ వీడియో మన ఛానల్లోనే ఉంది, కావాల్సిన వాళ్ళు చూసేయండి. మన ఆకు అయితే రెడీ అయిపోయింది. సేమ్ అలాంటిది ఇంకొకటి తయారు చేసుకోవాలి. ఇంకిప్పుడు స్టెమ్ కి లీవ్స్ కి కలర్స్ వేసేసుకోవాలి. స్టెమ్ కి అయితే బ్రౌన్ కలర్, లీఫ్ కి అయితే గ్రీన్ కలర్ వేసుకోండి. అండ్ ఈ పెయింటింగ్ వర్క్ అయితే మా కాశీ శాస్త్ర కప్ చెప్పేశాను. ఇలాంటి వాటిలో ముందుంటది మా కాశీ తల్లి. అఫ్ కోర్స్ మనం కూడా ఎంకరేజ్ చేయాలి, అలాంటప్పుడే వీళ్ళు కూడా అన్ని చేయగలరు. చూసారు కదా బాగానే చేసింది కలరింగ్. ఇంక ఇప్పుడు ఈ లీవ్స్ ని ఈ స్టెమ్ కి ఎలా అతికించానో చూడండి. దానికన్నా ముందు మనం తయారు చేసుకున్న బేస్ కి నేనైతే ఎలాస్టిక్ కన్నా ఇలా తాడైతే బెటర్ కదా అని చెప్పేసి ఈ తాడుని యూజ్ చేశాను. దీన్ని ఏమంటారో మీ అందరికీ తెలుసు కదా. ఎలాస్టిక్ అయితే పిల్లలకి కంఫర్ట్ గా ఉండదు కదా, ఇలా తాడైతే వాళ్ళకి ఫ్రీగా కట్టొచ్చని ఇది యూజ్ చేశాను. అండ్ దీనికి మనం పిన్నులు కొట్టేటప్పుడు కూడా పిన్ అంచులు పిల్లల వైపు కాకుండా బయట సైడ్ ఉండేలా చూసుకోండి. అండ్ ఈ తాన్ కూడా ఇలా మనం అన్ని వైపులా కట్ చేసుకుంటే మనకి అది కొంచెం కర్వ్ తిరుగుతుంది. అండ్ ఇప్పుడు దీనికి కింద స్టెమ్ కూడా ముందే యాడ్ చేసేసుకోండి. మనం పెటల్స్ అంటించుకున్నాక స్టెమ్ ని యాడ్ చేయడం అంటే కష్టం అయిపోతుంది. అండ్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి ఇలా సన్ఫ్లవర్ కాకుండా పిల్లలకి కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేలాగా ఇంకో 2 ఐడియాలు ఉన్నాయి నా దగ్గర, అవేంటో మీరు కూడా చూసేయండి. చూస్తున్నారు కదా పీకాక్, ఇదైతే మా కాశీ శాస్త్ర చిన్నప్పుడు ఇలా పీకాక్ గెటప్ వేసాను. ఇలా తయారు చేయడానికి దీనికి కావాల్సిన మెటీరియల్ కోసం అయితే చాలా తిరిగి పర్ఫెక్ట్ గా చూడటానికి పీకాక్ లో ఉండేలా తయారు చేశాను. అండ్ ఈ గెటప్ చూసాక నిజంగా అందరూ
అందరూ చాలా షాక్ అయిపోయి చాలా మెచ్చుకున్నారు. అప్పట్లో వీళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ మేడం ఇంకా ఎండి స్టేజ్ దగ్గరికి పిలిచి నాకు బొకే కూడా ఇచ్చారు, ఇంత బాగా తయారు చేసినందుకు. అండ్ ఇదే పిక్ ని వాళ్ళ స్కూల్ డైరీలో కూడా వేయించారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇదైతే యూకేజీలో ఉండగా అండ్ ఇంకా ఎల్కేజీలో ఉండగా అయితే ఇలా ఫ్లవర్స్ ఫెయిరీ లా చేశాను అండ్ దీనికైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అండ్ ఇదైతే నేచురల్ ఫ్లవర్స్ తోనే చేశాను. ఇది కూడా 2 days కష్టపడ్డాను, బట్ మంచి అవుట్పుట్ వచ్చింది. అండ్ ఇవి కూడా ఎలా చేశానో మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో అదే పోస్ట్ చేస్తాను. ఇంకిప్పుడు మనం బేస్ కి స్టెమ్ ని అతికిచ్చేసుకున్నాం కదా, ఇంకా నెక్స్ట్ పెటల్స్ కూడా అంటించేసుకోవాలి. ఇవి వంగట్లేదని చెప్పి ఇలా కొన్ని చేతిలో తీసుకొని సెంటర్ లోకి చిన్నగా ఫోల్డ్ చేస్తే దెబ్బకి స్ట్రైట్ గా అయిపోయేవి. అండ్ ఫస్ట్ అయితే వీటిని మనం నీట్ గా అరేంజ్ చేసుకుని చూసుకోవాలి. అండ్ ఫస్ట్ మనం బేస్ మీద అంటించుకునేవి అయితే ఇలా డైరెక్ట్ గా స్టాప్లర్ వేసేసుకోవచ్చు. నీట్ గా 1 by 1 ఒక దాని మీద ఒకటి వచ్చేలా పర్ఫెక్ట్ గా స్టాప్లర్ వేసుకుని వెళ్ళిపోండి. అడుగున బేస్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా నెక్స్ట్ స్టాప్లర్ కొట్టేసుకున్నాక బ్యాక్ సైడ్ పిన్స్ ని క్లోజ్ చేసేయండి, పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది. ఇలా ఫస్ట్ బేస్ మీద పెటల్స్ అన్ని స్టాప్లర్ వేసేసుకున్నాక పెటల్స్ ని స్ట్రైట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా ఫోల్డ్ చేస్తే చాలు సెంటర్ లోకి. మనకి సన్ఫ్లవర్ ఆకుల్లో మధ్యలో సెంటర్ లో లైన్ ఉంటుంది కదా, చూడడానికి పర్ఫెక్ట్ గా ఆ లుక్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకో లేయర్ పెటల్స్ అన్ని కూడా గమ్ పెట్టి అంటించేసాను. ఇవి గమ్ పెట్టి అంటించేసాక ఇవి పర్ఫెక్ట్ గా స్టిక్ అవడం కోసం పైన ఫ్లాన్ పెట్టేసి బుక్ పెట్టేశాను. ఒక 1-2 hours అలా ఉంచేస్తే మొత్తం అలా స్టిక్ అయిపోయాయి. ఇంకా ఫ్లవర్ కి ఫైనల్ పార్ట్ ఇదే. ఇంకా దీనికోసం అయితే ప్లెయిన్ వైట్ పేపర్స్ ఉంటాయి కదా, రికార్డ్ షీట్ పేపర్స్, ఆ పేపర్ ఒకటి తీసుకొని లోపల ఉన్న సర్కిల్ కి ఈక్వల్ గా పైన ఇంకొక సర్కిల్ గీసుకుని ఆ లోపల ఉన్న పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే సర్కిల్ కి అవుటర్ లో ఇంకో లైన్ గీసుకుని దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఈ సర్కిల్ పార్ట్ కి సన్ఫ్లవర్ లోపల ఉన్న సీడ్స్ కలర్ వేసుకోవాలి. అంత పర్ఫెక్ట్ కలర్ దొరకదు కదా, నేనైతే బ్రౌన్ కలర్ వేసేసాను. ఇంక ఇది డ్రై అయిపోయాక వీడియోలో నేను చూపిస్తున్నట్టు సర్కిల్ ని సెంటర్ లోకి ఫోల్డ్ చేసి ఇలా జిగ్జాగ్ షేప్ లో కట్ చేసేసుకోవాలి. అండ్ సన్ఫ్లవర్ కి లోపల పార్ట్ లో ఏమైనా వైట్ కలర్ బేస్ ఏమైనా కనబడుతుంటే ఇప్పుడు దీనికి ఏ కలర్ అయితే వేసామో అదే కలర్ తో అవుట్లైన్ వేసేయండి, వీడియోలో నేను చూపించినట్టు. ఇంక ఇప్పుడు సన్ఫ్లవర్ లోపల పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు నీట్ గా గమ్తో అంటించేసుకుంటే మనకి సన్ఫ్లవర్ మాక్సిమం రెడీ అయిపోయినట్టే. ఇంక ఇప్పుడు ఫైనల్ గా ఈ స్టెమ్ పార్ట్ ఇంకా లీవ్స్ ని అతికించుకోవాలి. ఇవి స్టిఫ్ గా ఉండడం కోసం మనం ఇల్లు తుడుచుకునే చీపురికి పుల్లలు ఉంటాయి కదా, ఆ చీపురు పుల్లలకి ఇలా ప్లేస్టర్ అంటించేసి ఆ సన్ఫ్లవర్ స్టెమ్ కి అంటించేయండి. స్టిఫ్ గా నిలబడి ఉంటుంది. మనం యూజ్ చేసిందంతా పేపర్ ఇంకా అట్టముక్కలే కదా, ఇలా స్ట్రాంగ్ గా ఉన్న స్టిక్ అంటించడం వల్ల అది నిలబడి ఉంటుంది. ఇంక ఇప్పుడు లీవ్స్ కూడా స్టాప్లర్ తో పిన్ వేసిన ఇలా వీడియోలో నేను చూపించినట్టు స్టిక్ వేసి అంటించేయండి. అప్పుడు అవి కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఫైనల్ గా మన సన్ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇదైతే ఎప్పుడు లాస్ట్ ఇయర్ చిల్డ్రన్స్ డే చేశాను, నాకు ఇప్పటికీ కుదిరింది ఇది ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి. అండ్ ఇప్పుడు రాబోయే చిల్డ్రన్స్ డే కి ఇది చాలా మందికి యూజ్ అవుతుందని పోస్ట్ చేశాను. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రీలక్ష్మి ఇన్ సిరిల ప్రపంచం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.